కేరళ అసెంబ్లీ ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఎల్డీఎఫ్ అధికారం కోల్పోతుందని చాలా సర్వేలు కూడా అంచనా వేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం ఖాయమంటూ కూడా తేల్చాయి. అయితే ప్రస్తుతం కౌంటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్ చెప్పండి, ఇప్పుడు దీనికి సంబంధించి కౌంటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌంటింగ్ మరి కాసేపట్లో ముందుగా దీనికి పోస్టల్ బ్యాలెట్ అయితే కౌంటింగ్ కాబోతుంది. ఏ విధంగా ఉంది ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్? సుధా, కేరళ ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు పూర్తి ఏర్పాటు చేశారు. దాదాపు 14 జిల్లాలకు సంబంధించి 43 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక తిరువనంతపురంలో మినహాయిస్తే అన్ని చోట్ల కూడా 2-3 చోట్ల ఈ కౌంటింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 15,465 మంది సిబ్బందిని వాడుతున్నారు. అట్లాగే మొత్తం ఈ ఎన్నికల కౌంటింగ్ భద్రతా ఏర్పాట్ల భాగంగా దాదాపు 32,000 మంది పోలీసులను, తర్వాత 20 కంపెనీ దళాలను కూడా ఈ ఎన్నికల వినియోగిస్తున్నారు. మొత్తానికి యూడీఎఫ్ ఎల్డీఎఫ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. తర్వాత మూడో వర్గంగా తర్వాత బీజేపీ కూడా ఈసారి ఎన్నికల్లో నిలిచింది. బీజేపీ కూడా దాదాపు 20 నుంచి 30 స్థానాల్లో తన సత్తా చాటే అవకాశం ఉంది. తర్వాత అంటే ఈ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ మధ్య ఓట్లను చీల్చే అవకాశం ఉందన్నట్టు కూడా రాజకీయ ఓకే ప్రసాద్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. సో మనం ఈ ఎన్నికల